హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఐకియాని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో నేనేంటి ఐకియా ఎక్స్ప్లోర్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? సో ఈ మధ్య నేను హైదరాబాద్ వెళ్ళానండి. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఐకియాకి కూడా వెళ్ళాను అనమాట. సో అక్కడ నేను కొన్ని షూట్ చేశాను, అది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. చాలామందికి తెలుసు ఏంటంటే నేను ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ నేను మీట్ అండ్ గ్రీట్ కూడా పెట్టానండి. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అక్కడ మీట్ అండ్ గ్రీట్ పెట్టినప్పుడు ఆ రోజు నేను మీట్ అండ్ గ్రీట్ అయిపోయిన తర్వాత ఐకియాకి వెళ్ళాం మేము. సో అక్కడ దగ్గరగా ఉందని చెప్పి నేను ఇది చాలా డిఫరెంట్గా అనిపించిందండి. ఈ షాప్ అనేది చాలా పెద్ద షాప్, చాలా హ్యూజ్ షాప్ అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఆ రోజు చాలా అలసిపోయాను, నడవలేకపోయాను. అండ్ సండే కాబట్టి ఫుల్ రష్ ఉంది ఆ రోజు. సో ఇలా అందరూ ఆ ఎల్లో బ్యాగ్స్ పట్టుకొని ఫుల్ షాప్ చేసుకుంటున్నారు. నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ వైజ్ షాప్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ మనకి ఎలా అంటే హౌస్కి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. లివింగ్ రూమ్ కాన్సెప్ట్, బెడ్రూమ్ కాన్సెప్ట్, కిచెన్ కాన్సెప్ట్, ఈవెన్ బాత్రూమ్ కాన్సెప్ట్స్, ఇలా కాన్సెప్ట్స్ వైజ్గా వాళ్ళు ఎగ్జిబిట్ చేశారనమాట. సో ఇది చూస్తే నాకు ఫస్ట్ టైం చూశాను కాబట్టి ఇది నాకు ఏదో ఎగ్జిబిషన్లా అనిపించింది, ఫర్నిచర్ ఎగ్జిబిషన్లా. బట్ ఇది షాప్, ఎస్, ఇది కంప్లీట్గా హౌస్కి సంబంధించిన షాప్. నేనైతే అక్కడ అన్నీ చూస్తున్నాను. అక్కడ సోఫాస్ ఉన్నాయి అండ్ బెడ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అండి. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఒక ఇంటికి కావాల్సినవి A to Z అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి అక్కడైతే. సో ఎవరికి ఏం కావాలనేది అది అక్కడ పర్చేస్ చేసుకుంటున్నారు. నేనైతే పెద్దగా ఏం పర్చేస్ చేయలేదు, చాలా చిన్నవి పర్చేస్ చేశాను. అవేంటనేది నేను ఎప్పుడైనా వ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిచెన్ కాన్సెప్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే ఆ లైట్స్ కానీ, ఆ కాన్సెప్ట్లో ఉన్న టేబుల్స్ కానీ, ఇక్కడ చైర్స్ చూసారా, ఒక 100 వెరైటీస్ ఆఫ్ చైర్స్ ఉన్నాయండి. ఒక 100 మోడల్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఎన్ని మోడల్స్ అంటే ఒకటే మనం ఏదైనా ఒకటి కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక 100 మోడల్స్ చూడాలనుకుంటాం కదా. సో అలాంటి ప్లేస్ అండి. ముఖ్యంగా ఒక ఇంటికి మనం ఏది కొనుక్కోవాలనుకున్నా, ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నా కూడా మనకి నిత్యం ఉండేది మన ఇంట్లోని. సో అలాంటివి మనం చాలా పర్టికులర్గా షాప్ చేస్తాం కదా, అలా అన్నమాట. ఇక్కడ చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడైతే లైట్స్ ఉన్నాయండి. నాకైతే సూపర్గా నచ్చే లైట్స్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. అండ్ ఇవన్నీ హోల్డర్స్, వాల్ హ్యాంగింగ్స్, అవన్నీ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఒక బాత్రూమ్కి ఏమేమి కావాలి అవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సెసరీస్ ఉన్నాయి. అండ్ వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి, వాల్ షెల్ఫ్స్ ఉన్నాయి, మిర్రర్స్, వార్డ్రోబ్స్, బెడ్రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూసినట్టయితే బెడ్రూమ్ కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ ఇలా కూర్చొని మరీ చూస్తున్నారు అందరూ. అయితే నాకు ఏంటంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో మీకు ఇలా అన్నమాట. సో ఇంకేం చెప్పాలి, ఇలా కంప్లీట్గా బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ కూడా ఉన్నాయండి. అండ్ వాళ్ళకి కావాల్సిన మొత్తం అన్నీ ఉన్నాయంటే ఒక బెడ్రూమ్, మనం కిడ్స్ బెడ్రూమ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్స్, నేను చెప్పాను కదా లైట్స్ చూపిస్తానని, నాకైతే సూపర్గా నచ్చాయి. అన్నిటికన్నా ఈ లైట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఇక్కడ ఒక లైట్ ఉంది, అది ఓపెన్ అండ్ క్లోజ్ లైట్. నాకు అది చాలా డిఫరెంట్గా అనిపించింది. చూసారు కదా, ఇదే అది మనం కిందకి పుల్ చేస్తే ఆ లైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా గ్లోబ్ టైప్లో ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ లైట్స్ ఉన్నాయండి. లైట్ అంటే ఒక వీడియో చేసే వాళ్ళకైనా, ఒక పిక్ తీసుకున్న వాళ్ళకైనా అది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు కెమెరాని ఫేస్ చేశాను కాబట్టి, ఇప్పుడు కూడా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి లైట్ ఇంపార్టెన్స్ అనేది నాకు చాలా బాగా తెలుసు. సో ఐ లవ్ ద లైట్స్ అండి. నాకు లైటింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేసరికి ఫ్లవర్స్ ఉన్నాయండి. ఆసమ్ ఫ్లవర్స్, ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్లో ఇంత హ్యూజ్ వెరైటీ నేను ఎక్కడ చూడలేదండి. అంత హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. ఒక ప్లాస్టిక్ ఫ్లవర్స్లో ఇంత హ్యూజ్ అని అనిపించింది నాకు. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. ఇలా మనకి విడివిడిగా ఒక్కొక్క ఫ్లవర్ కావాలనుకున్నా మనం తీసుకోవచ్చు. మనమే సెలెక్ట్ చేసుకొని మనమే ఓన్ కాన్సెప్ట్స్, ఓన్ ఏమంటారు
ఓన్ ఫ్లవర్ బొకే మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా అన్నీ ఉన్నాయి. ఓకే, హోల్సేల్గా ఉన్నాయి, ఇండివిజువల్గా ఉన్నాయి. మీకు ఎలా కావాలనుకుంటే అలా షాప్ చేయొచ్చు అనమాట. సో ఇలా కాన్సెప్ట్ పెట్టారు అక్కడ, అది చాలా బాగుంది. అందరూ అక్కడికి వచ్చి పిక్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూపించాను కదా ఈ బ్రాసో మోడల్ డిన్నర్ సెట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఆ మోడల్లో ఇంకా కంప్లీట్ కిచెన్ వేర్ అన్నీ ఉన్నాయన్నమాట. అవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఆబ్వియస్లీ ఇవన్నీ హోమ్ సెన్స్ ఫ్రేగ్రెన్స్కి సంబంధించిన సామాన్లు. సో ఇంకా ఫైనల్ స్టేజ్కి నేను వచ్చేసాను. ఫైనల్ ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ పెద్ద గుడౌన్లా కనిపించిందండి. ఇదేంటా అనుకున్నాను, బట్ మనం ఏదైతే షాప్ చేస్తామో ఈవెన్ సోఫాస్ అవన్నీ పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా. సో మనం అదేదైనా సెలెక్ట్ చేసుకుంటే మనకి కొత్త వస్తువు ప్యాక్ చేసింది మనకి ఇక్కడ ఇస్తారనమాట. సో ఇవన్నీ గుడౌన్ టైప్లో ఉన్నది. చాలా హ్యూజ్ షాప్ అండి ఇది, చాలా ఓపిక్గా తిరగాలి. అండ్ ప్లీజ్ దయచేసి సాటర్డే సండేస్ వెళ్ళొద్దు, చాలా రష్ ఉంటుంది. మీకు అప్పుడే ఖాళీ ఉంటే అప్పుడే వెళ్ళండి, దట్ ఈజ్ యువర్ విష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్జిట్కి వచ్చేసాను. ఎన్ని బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయి చూసారా, దాదాపుగా ఒక 50+ బిల్డింగ్ కౌంటర్స్ ఉన్నాయి. బట్ అన్ని బిల్డింగ్ కౌంటర్స్లోని జనాలు ఉన్నారు. అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతున్నానండి. అయిపోయింది, ఇక్కడ నేను కంప్లీట్గా షాప్ చేసుకున్నాను, అంటే చూశాను. అండ్ ఇక్కడ నుంచి బాగా ఆకలి వేసింది, డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే డిన్నర్కి ఎక్కడికి వెళ్ళామంటే బంజారా హిల్స్ వెళ్ళామండి. బంజారా హిల్స్లో 4 Seasons అనే రెస్టారెంట్ ఉంది. 4 Seasons రెస్టారెంట్ ఉందండి, అక్కడికి వచ్చేసాము. నేను నెక్స్ట్ సెట్ తీసేసాను, అది నాకు కొంచెం ఇరిటేషన్గా అనిపించింది. బాగా నైట్ అయిపోయింది కదా అని తీసేసాను. అండ్ లోపల కాన్సెప్ట్ వచ్చి మీకు కంప్లీట్గా ఫొటోస్తోని వాటితో కాన్సెప్ట్ డిజైన్ చేశారనమాట. ఈ రెస్టారెంట్ అలా ఉంటుంది. నేను ఇంతకు ముందే వచ్చానండి, కొంచెం నాకు తెలిసిన ఫెమిలియర్ ప్లేస్ అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఫుడ్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ, ప్రాబ్లం లేదు. నేను ఆర్డర్ ఇచ్చింది ఫిష్ కట్లెట్ అండ్ చికెన్ సంథింగ్ ఏదో ఆర్డర్ ఇచ్చాను, నాకు నేమ్స్ గుర్తులేవు. దాంతోపాటు నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాను లిక్కు కోసం. వాడు నూడిల్స్ అంటే వాడి కోసం నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాం. అండ్ మా కోసం మేము బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చేసాము. సో ఇదేనండి ఆ రోజు మొత్తంగా. నేను మీట్ అండ్ గ్రీట్ అయిన తర్వాత ఐకియాకి వెళ్ళాం, అదంతా నేను మీకు ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి నేను ఎగ్జిట్ అయ్యాను అనమాట. నేను ఆ రోజు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయి ఉన్నానండి, చాలా హ్యాపీగా ఉన్నాను. నా మీట్ అండ్ గ్రీట్ చాలా సక్సెస్ఫుల్ అయింది. మీకు అది కార్డ్ ఇస్తాను పైన, మీరు చెక్ చేయొచ్చు, లేకపోతే నా ఛానల్లో కూడా ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.